మొత్తం కేక సాఫ్ట్ దింపేసిన మొత్తం కాక వెంకటేష్ సినిమా 175 రోజులు పక్క 500 నుంచి 600 కోట్లు కలెక్షన్ పక్క అన్నిటికంటే సూపర్ సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు లవర్స్ అందరూ చూడాల్సిన సినిమా భయ్యా. వెంకటేష్ గారిని ఎట్లా చూపించారంటే ఈ సినిమాల కంటే మించి చూపించలేరు ఎవరు, ఏ డైరెక్టర్ కూడా మించి చూపించలేడు. పడుతూ కుర్రాడు అంత యాక్టివ్ గా చేసాడు సినిమా అంటే బొమ్మ చింపేసిండు బా. చింపేసిండు 175 రోజులు పక్క 500 కోట్లు దాటేస్తుంది. మొత్తం చింపి 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 పడేసాడు. మొత్తం చింపి అంటే చింపి పడేసాడు మొత్తం. వెంకటేష్ గారు అంటే సూపర్ భయ్యా. భయ్యా సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది. ముందంతా అనిపిస్తుంది కానీ క్లైమాక్స్ మాత్రం సూపర్. కంటెంట్ ఏం లేదు. మనం చదువుకునేటప్పుడు మన గురువులు ఎవరైతే ఉన్నారో మనం జాబులు చేసి పెద్దవాళ్ళు అయిన తర్వాత గురువులు మర్చిపోకూడదు. వాళ్ళకి కష్టం వచ్చినట్టు ఆదుకోవాలనేది కంటెంట్. చూస్తే ఇంకా అర్థమవుతుంది. సూపర్ ఉంది సినిమా. సాంగ్స్ గురించి అనేది ప్రత్యేకించి చెప్పగలదండి. సినిమా రిలీజ్ ముందు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్క సాంగ్ గోదావరి గట్టు మీద రామచిలకన్ రమణ గారి పాట ఎట్లా ఉందో చూసాము. తర్వాత రామజోగేశ్వర గారిది, నెక్స్ట్ వెంకటేష్ గారి పాడిన పాట. ఇన్నాళ్ళు విక్టరీ వెంకటేష్ అనుకున్నాం కానీ ఈ సినిమాతో సింగర్ విక్టరీ వెంకటేష్ అని కూడా పేరు కూడా వచ్చింది. సాంగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పగలదు. సినిమా అయితే సూపర్ అండి. మీనాక్షి చౌదరి గారు కానీ, ఇంకా సెకండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సినిమా గురించి యాక్టింగ్ గురించి చెప్పడం కన్నా లైవ్లో సినిమా చూస్తే ఇంకా అర్థమవుతుందండి. సూపర్ మంచిగా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా సినిమా చూసామండి. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క మగాడికి కూడా ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, కానీ పెళ్ళయ్యాక పెళ్ళానికి చెప్పుకుంటే ఆడు బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. సినిమా అయితే మాత్రం చాలా కామెడీగా ఉందండి. అనిల్ రావుపూడి గారు నిజంగా డైరెక్షన్ చాలా బ్రహ్మాండంగా చేశారు. సో కింద పైన అంటే మళ్ళీ నాకు అయిపోద్ది. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది, అసలు వాడి కోసం మళ్ళీ వెళ్ళాలన్నమాట. అంత బాగుంది సినిమా. అసలు ఆ సినిమా ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక మగాడు, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఒక భార్య పక్కన ఒక మగాడు ఉంటే వాడు ఎలా ఉంటాడో, వాళ్ళ ప్రెస్టేషన్ ఎలా ఉంటుందనే చూపించారు. నిజంగా ప్రతి లైఫ్ లో కూడా ఒక మగాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్యన నిజంగా దొరికిపోతే ఎలా ఉంటుందని చూపించాడు. అది సినిమా అంతా కూడా ఒక లైన్ కాకుండా ఒక గురువు కోసం కానీ, ఒక ఎమోషనల్ కానీ, ఒక సంక్రాంతి కోసం కానీ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా చూస్తే. లేదండి, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దేనికి చెప్ప ఏం మూవీకి ఏం సేమ్ ఏం లేదు. మెసేజ్ మాత్రం బాగుంది. ఈ గురువుని ఎట్లా గౌరవించాలి అనేది బాగా మెసేజ్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా బాగుంది. పిల్లలు బాగా సపోర్ట్ చేశాడు. భార్యాభర్త ఇద్దరి మధ్యలో ఎట్లా గొడవలు ఏదైనా వస్తే ఎట్లా పేషెన్సీ లెవెల్లో పాటించాలనేది కూడా బాగా చెప్పాడు. బెటర్గానే తీశాడు. ఓకే, ఎప్పుడు సంక్రాంతికి బాగానే హిట్ అయింది. బాగా హైలైట్ పాయింట్ గురువుని బాగా చూపించాడు. భార్యాభర్త మధ్యలో గొడవ లేదన్నంటే పేషెన్సీ లెవెల్లో ఫ్రీగా చెప్పాడు. బాగా మెసేజ్ చూపించాడు.